మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో అయితే శాసన మండలి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ శాసన మండలి సమావేశంలో ఎప్పుడు ఎన్నడూ మాట్లాడని వైసీపీ ఉన్న సమయంలో ఆ వ్యక్తి మాట్లాడని ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అయితే శాసన మండలి సమావేశాలు అయితే విరుచుకుపడుతున్నట్టుగా మాట్లాడుతుంది. సో ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విషయం మేము మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 14 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను కదా, ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదా నూతన మద్యం విధానం? అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్ లో బయట ఏమి రాసి ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఇక ప్రామాణికం కాదు. సో మనం చూసుకోవచ్చు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం ఏ విధంగా విచ్చలవిడిగా ప్రజలకి ఎక్కువ రేట్లు అమ్మి అక్కడ స్కానర్ సదుపాయం కూడా లేకుండా జనాల దగ్గర డబ్బులు దండుకొని కుప్పల మనీ ఏదైతే బ్లాక్ మనీగా దాచుకొని ఇప్పటికి కూడా ఆ బ్లాక్ మనీ ఇంకా కుప్పలుగా మూలిగి ఉంది బెంగళూరు ప్యాలెస్లో. సో అప్పుడు మాట్లాడిని ఎవరైతే ఈ శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడే విధానం మనం చూసుకోవచ్చు. సో దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ కటా కార్తిక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ అన్న నమస్తే. సో చూసుకోవచ్చు ఇప్పుడు దాకా జరిగిన విశేషాలన్నీ కూడా. సో దీని మీద నువ్వేమంటావు? అంటే దువ్వాడ శ్రీనివాస్ మొట్టమొదటిసారి మండలిలో మాట్లాడేటువంటిది ఒక మంచి పరిణామం. ఇన్నాళ్ళు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన గొంతు రాలేదు, మాట్లాడే అవకాశం రాలేదు. ఇవాళ మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నాడు. అంతవరకు మనం అతను అభినందించాలి. ఈ మధ్య కాలంలో అతను నెగిటివ్ పాపులారిటీ పాపం అతని మీద చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే భార్యని పిల్లల్ని వదిలేసి కూడా వేరే వ్యక్తితోటి సహజీవనం చేస్తున్నాడు. అయిందని అడిగితే నాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, నా ఇష్టం సహజీవనం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. నాకు భార్య పిల్లలతో సంబంధం లేదు, విడాకులతో సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు సహజీవనం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. సరే, అది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతుంది మద్యం విధానం. అది సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఈ మద్యం విధానం అనేటువంటిది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు జే బ్రాండ్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు మనం సహజంగా తాగటానికి అవకాశం ఉన్న బ్రాండ్లు కాకుండా, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాకుండా లోకల్ బ్రాండ్స్ అనేవి కొన్ని తీసుకొచ్చారు. ఏది ఇప్పుడు ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ రాష్ట్రానికి ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ తీసుకురాలేదు కానీ ఆ పేరుతో మద్యం బాటిల్ తీసుకొచ్చారు. నువ్వు అన్నట్టు బూమ్ బూమ్ బిల్లు, ఆ బూమ్ బూమ్ బిల్ దాకి ఒక సినిమా సెలబ్రిటీ కూడా చనిపోయారనేటువంటిది అప్పట్లో వార్త కాదు, కొల్లు రవీంద్ర గారు చెప్పారు అసెంబ్లీలో. అవును, రాకేష్ మాస్టర్ అని నువ్వు చెప్పినట్టు. సరే, భూమి బొంబీలు, ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్, పవర్ స్టార్, స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కూడా వచ్చింది. 3 క్యాపిటల్స్ నిర్మించలేకపోయాడు కానీ 3 క్యాపిటల్స్ పేరుతో ఒక మద్యం తీసుకొచ్చాడు. తర్వాత ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ తీసుకురాలేకపోయాడు రాష్ట్రానికి, కానీ ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ పేరుతోటి ఒక మందు బాటిల్ తీసుకొచ్చేసాడు. సో ఈ రకంగా స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడు కానీ స్పెషల్ స్టేటస్ పేరుతో మందు బాటిల్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవి మాత్రం ఎలిజిబుల్గా ఉంటాయి. సరే, ఇవి కూడా ఆప్షనల్ గా ఉంటే ఎవడు ఇష్టం వచ్చినప్పుడు వాడు తాగుతాడు అనుకోలేదు. కానీ ఇప్పుడు జనరల్ గా అందరూ తాగేటువంటి కింగ్ ఫిషరో లేకపోతే బడ్ వైజరో ఇంకోటో టీచర్సో లేదా ఇవన్నీ అందుబాటులో ఉండవు. కేవలం వీళ్ళు చెప్పినటువంటి బ్రాండ్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. సర్కారీ మద్యం దుకాణాలు, ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉండవు. ప్రభుత్వమే మద్య దుకాణాలు నిర్వహిస్తుంది, తర్వాత వాటిలో ఇవి అమ్మింది. కానీ వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది 2019 ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తాం. మద్య నిషేధం చేస్తానని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం షాపులు నడిపి, అందులోనూ కరోనా టైంలో టీచర్ అని పాపం స్కూల్ పాఠాలు చెప్పే టీచర్ అని మద్యం దుకాణాల్లో పెట్టి, స్కూల్స్ లేవు సెలవులు కాబట్టి వాళ్ళని మద్యం దుకాణాల్లో పెట్టి వాళ్ళ చేత మందు అమ్మించి, అది కూడా జే బ్రాండ్ అమ్మించేసి, నాసిరకం మద్యం, అనారోగ్య పాలైన మద్యాన్ని అమ్మించేసి ప్రజలతో ఆడుకున్న ప్రభుత్వం వైసీపీ.
అవును. ఇంకోటి ఆ జే బ్రాండ్ కూడా ఎట్టుండేదంటే అప్పుడు ఎంఆర్పి ఒక 100 రూపాయలు ఎగ్జాంపుల్ 120 రూపాయలకు అమ్మేవాళ్ళు. అదేంటి 20 రూపాయలు అంతే. ఆ పై డబల్ గేట్ ట్యాక్స్ మొన్న రీసెంట్ ఎలక్షన్ కాకముందు డబుల్ ఇప్పుడు 120కి 240 కోట అలా అయ్యేది. ఆ రకంగా అమ్మారు. అమ్మేది కూడా సరే పోనీ స్కాన్ చేస్తే గవర్నమెంట్ కి డబ్బులు పోతాయి అనుకోవచ్చు. స్కాన్లు ఉండవు, కార్డులు ఉండవు, కేవలం క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు కట్టు పట్టకపో సరే అని. ఎందుకు ఇది, ఎందుకు ఈ రకంగా చేశారు? ప్రపంచం అంతానేమో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కరోనా తర్వాత స్కానర్స్ పెంచారు, ఫిజికల్ డబ్బు వద్దు అని చెప్పి స్కానర్స్ పెంచారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందులో పచ్చించి మద్యం దుకాణాలు మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి. అంటే ప్రజల దగ్గర డబ్బే దొరకని పరిస్థితి, డబ్బు అసలు వాడటం మర్చిపోయి 10 రూపాయల ఛాయ్కి కూడా స్కానర్స్ కొట్టే పరిస్థితిలో ప్రజలు ఉంటే డబ్బు తీసుకొచ్చేసే మద్యం తీసుకుపోవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అది కూడా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ప్రభుత్వ మద్యం దుకాణాలు అమ్మారు. మరి ఆ డబ్బు అంతా వైసీపీ ఖాతాలోకి చేరిందా? అసలు ఈ మద్యం షాపులు ఎవడివి, ఈ బ్రాండ్లన్నీ ఎవడివి, వీటిని మాత్రం ఎందుకు ప్రమోట్ చేశారు అంటే పెద్ద టాస్క్. అంటే లక్షల కోట్ల రూపాయల అవినీతి మద్యంలో జరిగింది. ఇంకా పైగా సరే డబ్బులు దండుకున్నారు, అది పోని ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు, నువ్వు అడుగు అక్కడ డాక్టర్ అని, ఇదే ఓపెన్ సీక్రెట్. అక్కడ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డాక్టర్ నువ్వు అడుగు, అక్కడ ఉన్నటువంటి రోగులకి ప్రధానమైనటువంటి కారణం జే బ్రాండ్ తాగటం, అంటే కల్తీ మద్యాన్ని తాగటం. ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని అమ్మి డబ్బులు దండుకొని ప్రపంచ చరిత్రలో ఇంకెవడు చేయడి పని ఎవడైనా సరే. ఇంకోటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ మద్యపానాన్ని లోనుగా పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే 6 సంవత్సరాల వరకు నేను ఈ మద్యం షాపులు ఇలానే నడుపుతాను, ఈ బ్రాండ్లు ఇలానే అమ్ముతాను, అప్పటి వరకు ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బును చూసి రాబోయేటువంటి డబ్బును చూసి అప్పు ఇవ్వండి, ఈ డబ్బులో నుంచి అప్పును తీర్చేస్తానని చెప్పేసి ఈ డబ్బుని ఈ మద్యాన్ని ఈ పాలసీని తాకట్టు పెట్టేసి అప్పు తీసుకున్నటువంటి గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ వీళ్ళ నీతుల గురించి మాట్లాడితే, మద్యం షాపుల గురించి మాట్లాడితే, మద్యం పాలసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది. ఇప్పుడు ఏం చేశారు? సహజంగా మద్యాన్ని అమ్మటం ప్రభుత్వ బాధ్యత కాదు కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళకి చెప్పారు. టెండర్స్ పాడారు, టెండర్స్ లో కూడా కుంభకోణం జరిగిందని ప్రశ్నించారు ఇప్పుడే. అంటే మేబీ దానికి కారణం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి టెండర్ వచ్చి ఉండదు. ఓకే, ఆ కోపము ఆ ఫ్రస్ట్రేషన్ ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు. ఆయనకు కావాలి, ఆయనకు వచ్చి ఉండదు. కాకపోతే వచ్చిన వాళ్ళు ఎవరు ఆరోపించే పరిస్థితి లేదు. టెండర్లు వచ్చిన వాళ్ళు ఎవరు మా మీద రౌడీజం జరిగింది, గుండాయిజం జరిగింది అనేది వాళ్ళు ఎవరు ఆరోపించారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా సీరియస్ గా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు, మీరు మద్యం విషయంలో ఇసుక విషయంలో దూరొద్దు, దూరితే మీకు నెక్స్ట్ టైం టికెట్ కూడా ఇవ్వనని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేశారు. మన ఓపెన్ గానే చెప్పేశారు ఆయన. సో కాబట్టి మద్యం విషయంలో ఇసుక విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు దూరాలనుకున్నా. సహజంగా ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళు 25 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎన్నుకోతారు. 100 కోట్లు జిమ్మేశారు. తక్కువ 25 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చు 25 కోట్లు, ఒక పార్లమెంట్ అభ్యర్థికి అయ్యే 100 కోట్లు సరాసరి. అవి పెరగొచ్చు కాక సరాసరిగా 25 ఎమ్మెల్యే 100 ఎంపీ. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత సహజంగా వాళ్ళు దొరికే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం మద్యం షాపుల విషయంలో, ఇసుక పాలసీ విషయంలో ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో దూరుతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఈ 2 విషయాలు దూరదు, ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశాలు ఇవి. సో వీటిల్లో బదనాం అయితే కనుక రేపొద్దున పార్టీ ఇవాళ వైసీపీ ఏ రకంగా అధికారాన్ని కోల్పోయిందో రేపు టీడీపీ కూడా ఆ పరిస్థితిలో పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో దూరొద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలు చాలా క్లియర్ గా చెప్పినట్టు కూడా మన సమాచారం. అది ఓపెన్ గానే చెప్పాడు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే మద్యం పాలసీ గురించి వైసీపీ నాయకులు చెప్పడం అనేది హాస్యాస్పదం. మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ సమావేశ మండలి ఏదైతే ఉందో ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుతున్నా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన గొంతు నొక్కేస్తున్నారు అంటే చెప్తున్నారు, దానికి ఏమంటారు? గొంతు నొక్కటం గురించి వైసీపీ చెప్తే ఇందాక నేను చెప్పినట్టు దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది. ఇదే మరి సరే ఓకే, గొంతు నొక్కుతున్నారు అనేది ఓకే, కానీ అసలు ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఒక లెక్క తీద్దాం. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, ఎంతసేపు మాట్లాడి ఉంటాడు? ఇప్పుడు మాట్లాడినంతసేపు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడి కరిగాడా? ఎందుకు మాట్లాడలేకపోయాడు? మరి ఇప్పుడు గొంతు నొక్కేది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గొంతు నొక్కుతుంది అనుకో, ఆ రోజు మరి ఎవడు నొక్కాడు? ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ శాసన మండలిలో మండలి చైర్మన్ గా వాళ్ళ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి ఆధిపత్యం ఉంది మండలి వరకు, శాసనసభ వరకు లేదు. కానీ మండలి వరకు వాళ్ళకి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి ఇంకా గొంతు నొక్కే వాళ్ళు ఎవరు? ఇక్కడ గొంతు నొక్కే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీ ఉన్నప్పుడు కూడా ఇంకా గొంతు నొక్కే వాళ్ళు ఉన్నారని చెప్పడం అంటే ఒక జనానికి రాంగ్ ఇండికేషన్ పంపించడం తప్ప ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే నేను అడుగుతున్నాను, మద్యం పాలసీ గురించి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి తప్ప ఆరోపణలు చేయడం కరెక్ట్ అయింది కాదు. రెండోది రౌడీజం జరిగింది, పర్టికులర్ చోట జరిగింది. అంటే
బట్టగాల్సి మీద వేయటం కాదు. పలానా మా ఏరియాలో, మా శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మద్యం టెండర్ల విషయంలో పలానా చోట పలానోళ్ళు రౌడీజం చేశారు, గుండాయిజం చేశారు, టెండర్ లాక్కపోయారు అని చెప్తే ఒక అథెంటిక్ సమాచారం. ఓవరాల్ గా చెప్పి రౌడీజం జరిగింది, గుండాయిజం జరిగిందంటే ఎట్ట కుదురుతుంది? రెండోది ఏంటంటే ఆధారాలు ఉండవు. ఆధారాలు ఉండాలి. నిజంగా రౌడీజం చేస్తే, గుండాయిజం జరిగితే వైసీపీలు ఊరుకుంటారా? రోడ్డు మీద పడరు, గోళ చేయరు. ఎవరు బాధితులు ఉంటే వాడిని బయటకు రమ్మనంటే అయిపోద్ది కదా. మనమే ఇంటర్వ్యూ చేద్దాం, మనం ఓపెన్ గా అడుగుదాం. ఎవరి మీద మంచి టెండర్ విషయంలో రౌడీజం, గుండాయిజం జరిగితే ఓపెన్ గా రండి, మన ఇంటికి రండి, వాళ్ళని చూపిద్దాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం టెండర్ల విషయంలో ఈ రౌడీజానికి పాల్పడిందని చేద్దాం. అది ఓపెన్ గా నిలదీద్దాం, మనం చేద్దాం, ఖచ్చితంగా తీద్దాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా సమాచారం పంపిద్దాం. ఆయన కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ విషయంలో, సమాచారం పంపిద్దాం. ఇంకోటి ఏంటంటే మద్యం టెండర్ ప్రక్రియ అనేటువంటిది ఓపెన్ గా జరిగింది. అప్పుడు టెండర్లే లేవు కదా. టెండర్లే లేకుండా వైజాగ్ లో కట్టారు కదా ప్యాలెస్, దానికి టెండర్లలో పనులొప్ప చెప్పలేదు. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి పనులొప్ప చెప్పారు. అది వైసీపీ హయాంలో జరిగింది. కానీ ఇప్పుడు ఏది జరిగినా టెండర్ ప్రక్రియ జరుగుతుంది. టెండర్లో ఎవరు తక్కువగా పాడుకుంటే వాళ్ళకి అప్పు చెప్తారు, వాళ్ళు ఎవరు ఎక్కువగా పాడుకుంటే ఎవరికి అంటే ఆయా కాంట్రాక్ట్ టెండర్ లక్కీ డ్రా తీశారు అందరికి. ఎవరు అంటే లక్కీ డ్రాలో తీస్తే ఒకరికి వచ్చింది ఆ భాష. అంతే లక్కీ డ్రాలో. లక్కీ డ్రాకి ఇక్కడ ఏముంటుంది చెప్పు మరి? అంతే కదా. మరి ఎందుకు ఇప్పుడు కూడా అట్లా ప్రశ్నిస్తున్నాడు శాసనమండలిలో? అట్లా ప్రశ్నించకపోతే రేపొద్దున మళ్ళా పదవి రాదు కదా. సో పార్టీ కోసం మాట్లాడాలి, పార్టీ గొంతై మాట్లాడాలి, తప్పదు. రెండోది, ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక నెగిటివిటీ పడిపోయింది. సో పాజిటివ్ తెచ్చుకోవాలి. మండలిలో నేను ప్రజల సమస్యల మీద మాట్లాడాను, ప్రభుత్వ మద్యం పాలసీ మీద నేను మాట్లాడాను అనిపించుకోవాలి. కాబట్టి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన మాట్లాడబట్టేగా నువ్వు చర్చ పెట్టావు, మాట్లాడబట్టేగా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో దానికోసం ఆయన మాట్లాడాడు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే గుర్తొచ్చే టాపిక్ మాదిరి ఉండకూడదు, ఇంకోటి ఉండాలి. దానికోసం మాట్లాడినట్టు కనబడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.